వాలీబాల్లో అద్భుతంగా రాణిస్తున్నటువంటి నేపథ్యం, వారి కుటుంబ నేపథ్యం అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మాత్రం ఒకవైపు శాలిని అయితే మాత్రం అమ్మ చనిపోయింది. 8th క్లాస్ చదువుతున్న సమయంలోనే అమ్మ చనిపోవడం, అయినప్పటికీ వాలీబాల్ని కొనసాగిస్తున్నారు. అండర్-19 నేషనల్ సెలెక్ట్ అయ్యారు. మరోవైపు కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న కూడా రైతాంగ పనులకు వెళ్తున్నటువంటి నేపథ్యం, అయినప్పటికీ కూడా వారు సక్సెస్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ SSBN కాలేజ్లో వారికి అందిస్తున్న ప్రోత్సాహం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు కోచ్ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తారు వారి గురించి? సరే, మీ స్టూడెంట్స్ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నారు, ఏం చెప్తారు వారి గురించి? సార్, బోత్ ఆర్ వెరీ హార్డ్ వర్కర్స్. చాలా హార్డ్ వర్క్ చేస్తారు, బోత్ ఇన్ స్టడీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ స్పోర్ట్స్. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి మా కాలేజ్ మేనేజ్మెంట్ వారు కానీ, మా కాలేజ్ స్టాఫ్ మెంబర్స్ గారు కానీ వీళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయానికైనా వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు. అలాగే శాలిని అండ్ కార్తిక్, శాలిని ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతుంది, కార్తిక్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం అండర్-19 స్కూల్ గేమ్స్లో పలమనేరులో జరిగిన స్టేట్ టోర్నమెంట్లో మంచి ప్రతిభ కనపరిచి ఇద్దరు నేషనల్ సెలెక్ట్ అయ్యారు. నేషనల్స్ మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్లో జరిగింది. అక్కడ అమ్మాయిల టీము, ఆంధ్రప్రదేశ్ టీము క్వార్టర్ ఫైనల్ వరకు ఎంటర్ అయింది. ఆ క్వార్టర్ ఫైనల్లో కూడా శాలిని అనే అమ్మాయి ప్రతిభ చాలా మంచి కనపరిచి క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళింది. వీళ్ళిద్దరూ చాలా మంచి పిల్లలు, బోత్ ఆర్ ఫ్రమ్ పూర్ బ్యాక్గ్రౌండ్ అండ్ దే ఆర్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో వీళ్ళకి మా కాలేజ్ మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ పీఎల్ రెడ్డి గారు అయినా కానీ, అదర్ మెంబర్స్ అయినా కానీ, మా స్టాఫ్ మెంబర్స్ కూడా వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి తక్షణం తీర్చి వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలో అవన్నీ సమకూర్చుంటారు.